అయితే గురువుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే మీరు చేసే ధర్మ పోరాటం కావచ్చు లేకపోతే మీరు చేసే ఫైట్కి సంబంధించి కావచ్చు హిందువులో లేకపోతే ముస్లింలో లేకపోతే క్రైస్తవులో క్రిస్టియన్సో వీళ్ళు వేలెత్తి చూయించటం కన్నా హిందువుల్లోనే అగైనిస్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకెందుకు? మీరే అంటే వాళ్ళు ధర్మ పోరాటం చేయకపోగా చేసే వాళ్ళని మళ్ళీ వేలు పెట్టడం, వేలెత్తి చూయించటం, వీళ్ళని ఎలా చూడాలి అసలు? ఏం చూసేది ఉంది తల్లి, రెండు కారణాలు చెప్పనా. ఒకటి భయం. ఏమిటి భయం అంటే మీకు ఉదాహరణ ఇస్తే పట్టుకుంటారు. రైల్లో వెళ్తుంటే కుర్రవాడు ఓ 30 లోపు ఉంటాయి. అతనికి ఏదో పుస్తకం ఇచ్చాను, పుస్తకం ఇచ్చి చూడు నాన్న అని అలా చరిత్ర అది చెబుతూ మన దేశం ఎంత పెద్దది, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది, ఒక్క హిందువు లేడు అక్కడ, పాకిస్తాన్ తెలుసు కదా ఉచ్చలదొడ్లు అయిపోయినాయి దేవాలయాలు, బంగ్లాదేశ్ నీకు తెలుసు. మొన్న కూడా అతను ఎవరో ఏదో చదవడానికి అక్కడ యూనివర్సిటీకి వెళ్తే లోకేష్కి ట్విట్టర్లో ఏదో పెట్టాడు, మరి అబ్బాయి సేవ్ అయ్యాడో లేదో తెలీదు. సో బంగ్లాదేశ్లో పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్ అది. మనం మేలుకోపోతే భవిష్యత్తు అక్కడ ఏది జరిగిందో ఇక్కడ జరుగుద్ది అని చెప్తుండేవాడు. సార్ రైల్లో ఎవరైనా వింటారేమో సార్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు వచ్చేసి వినేసి ఈ నేసేస్తాడు, అది పరిస్థితి. అదమ్మా అది అర్థమైందా. కాబట్టి ఈ పిరికి బ్యాచ్ మనం వ్యతిరేకిస్తారు. వాడు ఏమంటాడు తెలుసా, ఏంటి అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల్ని ఈ రాధామోహన్ దాస్ చెరగొడుతున్నాడు. అన్నదమ్ముల కొంచెం వివరించండి, ఎలాగ అన్నదమ్ములు ప్రాక్టికల్గా ఉద్యమం చూడండి. ప్రాక్టికల్ ఒకసారి ఈ ఉమ్ము వేసే విధానం ఏదైతే ఉందో ముస్లింలు అందరూ యాక్సెప్ట్ చేస్తారా అడగండి. అందులో షియాలు సున్నీలు ఉన్నారు. షియాలు సున్నీలే అన్నదమ్ములు అవనప్పుడు ప్రొటెస్టెంట్లు ఏది ఇందులో క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్లు కేథలిక్కులు వాళ్ళే అన్నదమ్ములు అవనప్పుడు ఒకటి చర్చికి ఒకడు వెళ్ళడం, ఒకళ్ళ మసీదుకి ఒకళ్ళు వెళ్ళడం, వాళ్ళు మనకు అన్నదమ్ములు ఎలా అవుతారు? ఏంటి ఇక్కడ జోక్ ఉంటుంది తెలంగాణలో, ఏంటిది గంగా జమున తెహజీబ్, హయ్యెస్ట్ జోకు. ఆవులను కోసేటప్పుడు ఈ గంగా జమున ఎందుకు గుర్తులేదు? గంగా మందే జమున మందే. గంగా అదేంటి వాళ్ళ ఏదో నీళ్ళు ఉంటాయి, జిమ్ వాటర్, జమ్ వాటర్ ఏదో ఉంటుంది. ఓకే. సో గంగా జమున జహజీబ్ కాకుండా గంగా జమ్ పాని అవుద్దా? ఇందాక మీకు ఉదాహరణ ఇచ్చాను, అది జట్కా పద్ధతి మాంసం, హలాల్ పద్ధతి మాంసం అవుద్దా? పోనీ వాళ్ళు మనకు బయ్యాలే అయితే సాటి హిందూ సోదరుల కోసం వారి నమ్మకాన్ని గౌరవిస్తూ మేము ఈ రోజు నుంచి నో మోర్ కౌ కిల్లింగ్, అప్పుడు బయ్యాలే. కానీ మనం రొట్టె పెట్టి ఆవును పోషిస్తూ ఉంటే, రొట్టెల్లో పెట్టుకుని ఆవును తినేస్తే, మై మాతా బోల్తాయి ఆప్ మై ఖాతా బోల్తాయి, మా మమ్మీ బోల్తాయి ఆప్ అమ్మి యమ్మీ బోల్తాయి. కౌ ఫర్ యూ మమ్మీ, ఫర్ అస్ యమ్మీ. ఇఫ్ యూ థింక్ దే ఆర్ బ్రదర్స్ యు ఆర్ డమ్మీ. నిన్ను విడిచిపెట్టాలి కుమ్మి. అర్థమైందా అమ్మి? అదిరా తల్లి, అదిరా. కాబట్టి నేనేమంటా అంటే ఈ పిరికి బ్యాచ్ ఉంటారు కదా, మురికి బ్యాచ్, వీళ్ళు సోకాల్ హిందూస్, వీడు బొట్టాడతాడు, కట్టుకుంటాడు, కానీ వీడు నిజం మాట్లాడు, వాడిని ఒక్క క్వశ్చన్ చేయడు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లో ఏదైనా తప్పు ఉంటే అది ఏ మతస్థులైనా నేను క్షమాపణ అడుగుతా. ఇప్పుడు అకార్డింగ్ టు ముస్లిమ్స్ హాజ్ యాత్రకి జీవితంలో ఒకసారినే వెళ్ళాలి, అది వాళ్ళ నియమం. ఓకే. ఎలా వెళ్ళాలి తెలుసా? చేయి చాచకూడదు, చేయి చాచకుండా వెళ్ళాలి, అది వాళ్ళ రూలు. ఓకే. అంటే సబ్సిడీ తీసుకోకూడదు.
మీకు తెలుసా పాకిస్తాన్లో సబ్సిడీ ఇస్తారా హజ్ యాత్రకి? లేదు గురుగారు. సబ్సిడీ ఫర్ హజ్ యాత్ర. According to Wikipedia, the Hajj subsidy was a subsidy based on religion that was given to Hajj pilgrims by the Government of India in the form of discounted airfares, so that a pilgrim can fly to Makkah for Hajj. The policy had always been controversial until it was abolished under the ruling of the Indian judicial organs. ఇదేం కంట్రీ? వీళ్ళ భాషలో సెక్యులర్ కంట్రీ కదా. సెక్యులర్ కంట్రీ అంటే ఇందులో ముక్కు పెట్టకూడదు కదా. ఇప్పుడు మధ్యాహ్నం ఏమి వండావా మనం? సాంబార్ పెట్టి బెండకాయ ఫ్రై చేస్తాం. నీ ఇష్టం. అందులో ప్రభుత్వానికి ఏం సంబంధం అమ్మా? ఏయ్ బెండకాయ ఫ్రై కాదు, ఇవాళ దొండకాయ చేయాలి. నువ్వెవరో డెప్పకాయ చెప్పడానికి కదా. వాళ్ళ అజేత్రాలు చేసుకుంటారు, మా తిరుమల అయితే మేము చేసుకుంటాం, వాళ్ళు జెరూసలేం అయితే వాళ్ళు చేసుకుంటారు. గవర్నమెంట్కి ఏం పని? ఇది నీ పని. ట్యాక్స్ ఎందుకు కడతారు? మేమేమో నానా సంకలనాకి 10,000 పెట్టి టికెట్ కొనుక్కోవాలా తిరుమలకి? 300 పెట్టి టికెట్లు కొనుక్కోవాలా? అది యాదగిరి కొట్టి వెళ్తే 500 పెట్టాలా? శ్రీశైలం వెళ్తే డబ్బులు పెట్టాలా? ముట్టుకుంటే 5,000, ఇంకోటి చేస్తే 10,000. ఏంది అసలు? గవర్నమెంట్కి ఎందుకు ఇవన్నీ? సగం అడ్మినిస్ట్రేషన్ చూడండి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్య, వైద్యం. రోడ్డు మీద అడుక్కునేవాళ్ళు లేకుండా చేయండి చూద్దాం. రోడ్డు మీద అసలు ఆవులు లేకుండా వాటిని అన్నీ సేఫ్గా మంచి ప్లేస్లో పెట్టండి. మంచి ఆర్గానిక్ ఫుడ్ అందరికీ అందేలా చేయండి. అవి చేయవా? ఉచిత బస్సు ఏంది నేను? దేనికి? ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య ఆంధ్ర, ఆరోగ్య భారత్ అవి కదా. దానికి తగలేయండి. 3,000 కోట్లు పెడితే ఎన్ని హాస్పిటల్ వస్తాయంటారు కదా. మతం ఏంటి? మతం ఏంటి? వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకుంటారు, మా పండుగలు మేము చేసుకుంటాం. గవర్నమెంట్కి ఏం పని? చెప్పండి. కామెంట్లో అందంగా పెట్టండి. తిడుతూ పెట్టినా పర్లేదు, నేను నెంబర్ ఇస్తాను, దమ్ముంటే ఫోన్ చేయాలి. నా తప్పుంటే క్షమాపణ చెప్తాను సుమా. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో రాధా మనోహర్ గారి శిష్యులం, స్వయాన మేమే మారిపోయాం ఈ మతంలోకి అని కొన్ని బ్రదర్స్ ఛానల్స్లో వీడియోలు పెట్టించడం, సాక్ష్యాలని. ఇదేంటి గురుగారు? అంటే ఇదొక ఈ మధ్య స్టార్ట్ అయింది అంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు చూశారు, మీ వారు కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో, నేను దిగాను, ఆయన ఎవరో స్వామి ఒక్క ఫోటో అన్నాడా? నేను చేయాలి ఇప్పుడు? మా సెల్లకు వెతుక్కుంటూ వచ్చాను, నీ ఫోటో కోసం వచ్చేనట్టు ఉందా అన్న. ఆయన సెల్ల వెతికితే మీ వారు తెచ్చే లోపల. ఇప్పుడు అతను ఎవరో తెలదు, అతని పేరు తెలదు, ఓ ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడు ఫోటో తీసుకుంటే ఇప్పుడు నా శిష్యుడే చెప్పమ్మా. రైల్వే స్టేషన్లో కలిసారు ఎవరో, ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో కలిసారు, ఓ సెల్ఫీ. ఇంకంతేనా? ఇంకా వాళ్ళు శిష్యులు అయిపోతారా? సో జీవితంలో ఒక్కసారి కలిశారు, వాళ్ళ భావాలు పంచుకున్నారు. సో హౌ దే బికమ్ మై ఫాలోవర్స్ కదా? కాదు కదా. సో వీళ్ళు ఆల్రెడీ గొర్రెలు పర్వర్టెడ్ ఓ ట్రై చేశారు మన దగ్గరికి. సో వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టారు. ఇక్కడ ఏమీ పీకలేక అంతే. ఇంకో విషయం, ఇప్పుడు ఎవడు క్రైస్తవుడు? ఎవడు క్రైస్తవుడు కాదు. వీళ్ళంతా 50-50 గాళ్ళు. మీకు ఇదివరకు చెప్పానో లేదో, మనం మీకు తెలుసు మన దగ్గర 26 క్వశ్చన్లు. అవును అవును. ఇందాక నిన్న ఎక్కడబ్బా రైట్ కుర్రాడు ఇందాక తండ్రి కొడుకులు వచ్చారు. అందులో పిల్లోడు, గురుజీ మీరు సమాధానాలు చెప్పానని మీరు అంటున్నారు, క్వశ్చన్ అడిగారని మీరు అంటున్నారు, కానీ చాలామంది గొర్రెలు మీకు ఆల్రెడీ సమాధానం ఇచ్చేసాం అని వాళ్ళు అంటున్నారు, వీడియోలు పెట్టామని. అంటే నేను చెప్పాను, సమాధానం ఎవరికి ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. ఆ సమాధానం నేను ఒప్పుకోవాలి, అప్పుడు సమాధానం ఇచ్చినట్టు కదా. నువ్వేం చెప్పావు? ఏముండవు మధ్యాహ్నం? సాంబారు బెండకాయ ఫ్రై. మాకు రుజువైతే ఇప్పుడు తిన్నోళ్ళు మీ ఆయన చెప్పాలి,
మీ పిల్లలు చెప్పాలి, ఇంకా మిగిలితే గిన్నెలు చెప్పాలి. అవునా? అలాగా అలాగా అతను చెప్పిన సమాధానం నేను ఒప్పుకుంటే వాడు సమాధానం ఇచ్చినట్టు. అయితే మరి నాతో కూర్చోవాలంటే దే మస్ట్ బి క్వాలిఫైడ్ కదా. ఏంటి ఆ క్వాలిఫికేషన్లు? చదువు అమ్మా, 16 ఉన్నాయి. గౌరవనీయులైన శ్రీ రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్కి రావాలంటే కనీసం ఉండవలసిన అర్హతలు. మొదటిది, నాతో డిబేట్కి రావాలనుకునే గొర్రె పరిశుద్ధ పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి. అవుద్దేటి, జన్మకి అవ్వదు. ఆడి పేరే రాంబాబు, ఆడి పేరు సురేష్, ఆడి పేరు సాంబశివు. అంటే ఇతని పేరు ఇతని తల్లిదండ్రుల పేరు కూడా అంటారా? కనీసం. ఓకే. వారి పూర్వీకుల పేర్లు ముష్టి బైబిల్లో ఉండాలి. వారు తమ పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలిగి ఉండాలి. అవుద్దా? సర్టిఫికేట్స్ లో క్రైస్తవులు అయి ఉండాలి. తమ పూర్వీకులు గొప్పవారు అని చెప్పగలిగి ఉండాలి. వారు వందే మాత్రం జనగణమన పాడగలిగి ఉండాలి. జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలి. నాకు దేశమే ముఖ్యము మతం కంటే అని చెప్పగలగాలి. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటన్నిటికంటే మనుషులే నాకు ముఖ్యం అని చెప్పగలగాలి. మతం కంటే మానవత్వమే ముఖ్యం అని చెప్పగలిగి ఉండాలి. కులం వాడకూడదు, అంటే పేరు వెనకాల తోక ఉండకూడదు. ఎందుకంటే నేను క్రైస్తవులతోనే డిబేట్ చేస్తాను, 50-50 గాలతో కాదు. రాజ్యాంగబద్ధ న్యాయబద్ధ నైతికత కలిగిన ఏ గొర్రెపుత్రుడైనా గౌరవనీయులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్కి రావచ్చు. నేను చెప్పినట్లు చెప్పాలి. నాకు, నా పూర్వీకులకు, నా దేశానికి, నా కుటుంబానికి, బైబుల్కి అసలు సంబంధం లేదు. ఇలా ఏ గొర్రెైనా చెప్పగలిగితే వెంటనే నాకు ఫోన్ చేసి డిబేట్కి రాగలరు. మీ ఈ జన్మకి అవుద్దంటారా గొర్రెలు? గొర్రె మతానికి మన దేశానికి ఉన్న సంబంధం ఉన్న ఏవైనా 3 ఆధారాలు చూపించాలి. చివరగా డిబేట్కి రావాలి అనుకునేవారు వారి ఆధార్ కార్డు పంపాలి. అయితే జరిగే పనులు అనేవి వాళ్ళ నాన్న పేరు చెప్పించలేం.